హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో అన్నది నేను చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్ అండ్ గీ వేసుకొని ఇవి కొద్దిగా వేడైన తర్వాత క్యాష్యూ నట్స్ వేసుకొని అవి కొద్దిగా రోస్ట్ చేసుకొని బిర్యానీ దినుసులు మొత్తం అన్నీ వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నేను ముందు బిర్యానీ దినుసులు వేసుకున్నప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు మిస్ చేశాను. సో ఈ టైంలో నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే ఈ చికెన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాకుండా ఈ కరివేపాకు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా మన ఫుడ్లో కరివేపాకుని తీసుకోవడం మనకి చాలా మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అలానే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం మగ్గించుకుని ఆ పీసెస్ మొత్తం కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని బాయిల్ చేయడం అంటే జస్ట్ ఆవిరి పట్టించడం అనమాట, అంతే. నేను కుక్కర్లో అయితే పెట్టలేదు. ఇలా చేయడం వల్ల మీకు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం రోస్ట్ చికెన్లా కూడా ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇవన్నీ చికెన్ అంతా రోస్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక పిడికెడు పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. పుదీనా ఎప్పుడు కూడా కొత్తిమీర కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇవన్నీ బాగా కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని 1:2 రేషియోలో అయితే మాత్రం నేను ఇక్కడ తీసుకున్నాను. నేను తీసుకున్న బాస్మతి రైస్కి 1:2 రేషియో అయితే బాగా కుక్ అవుతుంది. ఈ రేషియోలోనే మనం ముందుగా చికెన్ కుక్ చేసుకున్న వాటర్ని కూడా దీంట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మీరు వాష్ చేసుకున్నటువంటి బిర్యానీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం చికెన్లో ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ముందు ఎక్కడ కూడా సాల్ట్ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు వాటర్ టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ టేస్ట్ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని మీకు ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అన్నీ సరిపోతే కనుక మీరు వాష్ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇదే టైంలో యాడ్ చేసుకుని ఒక్క 2-3 సార్లు మాత్రమే అటు ఇటు తిప్పి మనం లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ సార్లు తిప్పినా కూడా ఈ బాస్మతి రైస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ముక్కలుగా అయిపోవడం అవుతుంది. సో 2-3 సార్లు మాత్రమే ఇలా పైన కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టుకొని కుక్ చేసుకుంటే మీకు యమ్మీగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ ఎంత బాగా ఉడికిందో, ఎక్కడ కూడా బ్రేక్ అవడం అంటూ అవ్వలేదు. నేను 1:2 రేషియోలో వేసినా కూడా వాటర్ ఎంత చక్కగా సరిపోయిందో చూడండి. ఇంకా ఈ చికెన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే రైతా అండ్ షేర్వా అని చాలా బాగుంటుందండి. అది కూడా మీకు త్వరలో ఒక వీడియో చేసి చూపిస్తాను, అది ఎలా చేస్తారనేది. ఈ రెండిట్ల కాంబినేషన్లో చికెన్ బిర్యానీ అద్భుత అని చెప్పచ్చు. చికెన్ బిర్యానీ ప్రాసెస్ మీకు కూడా నచ్చిందా? అయితే వెంటనే ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.